ఇప్పుడు 10th బయాలజీ సెకండ్ లెసన్ శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ లెసన్ కంటిన్యూ చేద్దాం. శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ. జీవులు ఏకకణ నిర్మితాలు లేదా బహుకణ నిర్మితాలు కావచ్చు. జీవులు ఏవైనప్పటికీ అవి సజీవంగా ఉండడానికి మూల కారణం అవి తాము తీసుకునే ఆహారం ద్వారా అనేక జీవక్రియలను నిర్వహించడమే. మనం తిన్న ఆహారం నుండి శరీరం పోషకాలను ఎలా పొందుతుందనే విషయాలను పోషణ పాఠంలో చర్చించాం కదా. ఇలా పొందిన పోషకాల నుండి శక్తిని ఉత్పన్నం చేయడంలో శ్వాసక్రియ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంటే శ్వాసక్రియ ఆహారం యొక్క అంతిమ ఉపయోగానికి దారితీస్తుందన్నమాట. ఆహారానికి శ్వాసక్రియకు సంబంధం ఉందంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. మనం దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కావలసిన శక్తి ఆహారం దహనం చెందడం వల్లనే ఉత్పత్తి అవుతుంది. ఆక్సిజన్ అందుబాటులో ఉన్నప్పుడు సాధారణంగా శ్వాసక్రియ జరుగుతుందని మీకు తెలుసు. జీవి శరీరంలో కణాలన్నీ ఆహారం నుండి లభించే శక్తిని ఉపయోగించుకొని జీవక్రియలన్నీ నిరంతరాయంగా జరిగేలా చూస్తాయి. దీనికోసం కణాలకు తగినంత ఆక్సిజన్ అవసరం. ఆక్సిజన్, ఆహారం, ఇతర రసాయనాలు అవసరమవుతాయి. శ్వాసక్రియ రెస్పిరేషన్ అనే పదం రెస్పైర్ అనే లాటిన్ పదం నుండి ఏర్పడింది. రెస్పైర్ అంటే పీల్చడం అనే అర్థం. అయితే ఇది కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసలనే కాకుండా కణాలలో ఆక్సిజన్ వినియోగింపబడడం వరకు ఉండే అన్ని దశలను కలిపి సూచిస్తుంది. ముందుగా మనం వాయువులకు శ్వాసక్రియ విధానానికి గల సంబంధాన్ని చూద్దాం. శ్వాసక్రియ వాయువుల ఆవిష్కరణ. పీల్చడంగా పిలువబడుతూ వస్తున్న ఈ జీవక్రియకు 14వ శతాబ్దం తర్వాత శ్వాసక్రియ అనే పేరు వాడుకలోకి వచ్చింది. గాలి అనేక వాయువుల మిశ్రమం అని తెలియడానికి పూర్వమే శ్వాసక్రియ భావన గురించి శాస్త్రవేత్తలు ఆలోచించారు. జీవుల శరీరం లోపల అంతర్గతంగా జరిగే అనేక జీవన క్రియల గురించి వారికి దాదాపుగా తెలియదు. అయితే శ్వాసక్రియను వాయు ప్రసార మార్గంగా ఉష్ణాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియగా వైద్య పరిభాషాపదంగా ఉపయోగించేవారు. 18వ శతాబ్దంలో లెవోయిజర్, జోసెఫ్ ప్రిస్ట్లీ అను శాస్త్రవేత్తలు వాయుధర్మాలు, వాయు వినిమయం, శ్వాసక్రియ గురించి చేసిన సమగ్ర పరిశోధనల ఆధారంగా మన శరీరంలో జరిగే వాయువుల మార్పిడి గురించి కొన్ని విషయాలు తెలుసుకోగలిగారు. జోసెఫ్ ప్రిస్ట్లీ చేసిన ప్రయోగాల గురించి 7వ తరగతిలో చర్చించాం. 7వ తరగతి పాఠ్యపుస్తకంలో పోషణ జీవులలో శ్వాసక్రియ పాఠ్యాంశాలలో పరిశీలించండి. మరొకసారి పై విషయాలను పునశ్చరణ చేసుకుందాం. వాయు సంఘటనం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రిస్ట్లీ ప్రయోగాలు ఉపయోగపడతాయని చెప్పవచ్చా? ఎలా? లెవోయిజర్ కూడా వాయువుల ధర్మాలు అర్థం చేసుకోవడానికి అనేక ప్రయోగాలు నిర్వహించారు. ఆయన తన ప్రాథమిక ప్రయోగాల్లో సున్నపు నీరున్న పళ్ళెంలో ఉంచిన బొగ్గుపొడిని మండించినప్పుడు గంటజాడీలో వెలువడిన వాయువుల స్థిరమైన వాయువు ఫిక్స్డ్ ఎయిర్, ఆ కాలంలో కార్బన్ డయాక్సైడ్ వాయువును స్థిరమైన వాయువు లేదా బొగ్గు పులుసు వాయువు అని పిలిచేవారు అని గుర్తించాడు. తరువాత ప్రయోగాల్లో గంటజాడీలో ఫాస్ఫరస్ను ఉంచి మండించాడు. పై ప్రయోగాల ఫలితాలను బట్టి మండించినప్పుడు గాలిలో ఉన్న పదార్థం ఏదో ఫాస్ఫరస్తో కలుస్తోందని, అది నీటి ఆవిరిది ఫాస్ఫరస్ది మాత్రం కాదని గుర్తించాడు. ఫాస్ఫరస్తో కలుస్తున్నది గాలి అయినా కావచ్చు, లేదా గాలిలో కొంత పరిమాణంలో ఉంటూ సాగే శక్తి కలిగిన ఇంకేదైనా కావచ్చు. అది మనం పీల్చే గాలి లాంటిది అయి ఉంటుంది అని తన ప్రయోగాల గురించి తెలియజేశాడు. ఆ పదార్థమే మనం పీల్చే గాలిలోనూ మన చుట్టూ ఉన్న గాలిలోనూ ఉంటూ వస్తువులను మండించడానికి దోహదపడుతుందని తెలిపాడు.
లెవోయిజర్ ప్రకారం వస్తువులు దహనం చెందినప్పుడు వెలువడేది ఏమిటి? గాలి గురించి తన ప్రయోగం ద్వారా లెవోయిజర్ ఏమి తెలుసుకున్నాడు? లెవోయిజర్ ప్రయోగాల ఆధారంగా మనం ఏం నిర్ధారణకు రావచ్చు? ఇతను ప్రిస్ట్లీ గారు, లెవోయిజర్ గారు ఇతను. ఒక పదార్థం లేదా లోహం దహనం చెందినప్పుడు వెలువడే వాయువులకు శ్వాసక్రియలో మనం పీల్చే గాలికి చాలా స్పష్టమైన తేడా ఉంటుందని ఆయన గమనించాడు. మనం విడిచే గాలి సున్నపు తేటపై ప్రభావాన్ని చూపినంతగా వస్తువులు మండడం వల్ల వెలువడే వాయువులు ప్రభావం చూపలేవని కూడా గుర్తించారు. లెవోయిజర్ తన ప్రయోగాల ద్వారా శ్వాసక్రియలో 2 ప్రక్రియలు ఉంటాయని గుర్తించినప్పటికీ ఒక ప్రక్రియ గురించి మాత్రమే తెలుసుకోగలిగాడు. విడిచే గాలిలో బొగ్గుపులుసు వాయువు ఉంటుందని తెలుసుకోగలిగాడు. తర్వాత చేసిన అనేక ప్రయోగాల ద్వారా గాలిలో స్థిరమైన వాయువు లేదా బొగ్గుపులుసు వాయువు కార్బన్ డయాక్సైడ్ 1/6 వంతు పరిమాణంలో ఉంటుందని గుర్తించాడు. ఆ కాలంలో ఆక్సిజన్ వాయువు ఖర్చయ్యే వాయువు విటియేటెడ్ ఎయిర్ అని భావించేవారు. మామూలు గాలిని తిరిగి తయారు చేయాలంటే మండడానికి పీల్చడానికి ఉపయోగించబడుతున్న ఖర్చయ్యే గాలిని కలిపినంత మాత్రాన సరిపోదు. దానిలో ఉండే స్థిరమైన వాయువును తొలగించాలని భావించాడు. తరువాత శ్వాసక్రియ గురించి తార్కికంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. పీల్చే గాలి లేదా ఖర్చయ్యే గాలి O2 ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి స్థిరమైన గాలి CO2గా మారుతుంది లేదా మార్పిడి జరుగుతుందని భావించారు. ఈ మార్పిడిలో ఎంత పరిమాణం గల ఖర్చయ్యే గాలి ఊపిరితిత్తులకు చేరిందో అదంతా పీల్చుకోబడి అంతే పరిమాణంలో స్థిరమైన గాలి ఊపిరితిత్తుల నుండి గాలిలోకి విడుదలవుతుందని ఊహించాడు. ఇలా ఊపిరితిత్తులకు చేరిన గాలి రక్తంలో కలవడం వల్ల దానికి ఎరుపు రంగు వస్తుందని భావించాడు. అయితే తరువాత కాలంలో హెమోగ్లోబిన్ వర్ణదం వల్ల రక్తానికి ఎరుపు రంగు వస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. లెవోయిజర్ ఆవిష్కరణల తర్వాత కాలంలో మరిన్ని పరిశోధనలకు దారితీశాయి. లెవోయిజర్ అనుకున్న బొగ్గుపులుసు వాయువు ఏమిటి? అతని పరిశోధనల ప్రకారం పీల్చడానికి పనికి వచ్చే గాలి ఏమిటి? తన ప్రయోగాల ద్వారా శ్వాసక్రియ విధానంలో ఏ సోపానాలు ఉంటాయని లెవోయిజర్ పేర్కొన్నారు. 19వ శతాబ్దం మధ్యకాలానికి చెందిన ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త జాన్ డాపర్ రాసిన మానవ శరీర ధర్మశాస్త్రం గ్రంథంలో శ్వాసక్రియ గురించి ఇలా పేర్కొన్నారు. జీవులు గ్రహించే పదార్థంలో దహనం చెందడానికి వీలైనవి నీరు, ఆక్సిజన్ ప్రధానంగా ఉంటాయి. ఇవన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి జరిపే చర్యల వల్ల భౌతికంగా జీవక్రియలు జరుగుతాయి. శరీరం నుండి విడుదలయ్యే విసర్జితాలలో నీరు, కార్బన్ యొక్క ఆక్సైడ్లు, ఫాస్ఫరస్, సల్ఫర్, కొన్ని ఇతర పదార్థాలు ఉంటాయి. పై ఆధారాలన్నింటి ద్వారా 19వ శతాబ్దం మధ్యకాలం నాటికి శ్వాసక్రియలో పాల్గొనే ప్రధానమైన పదార్థాల పాత్ర గురించి తెలిసింది. కానీ శ్వాసక్రియ జరిగే విధానం గురించి అంతగా స్పష్టత రాలేదు. అయితే శరీరంలో ఉత్పత్తి అయ్యే ఉష్ణానికి శ్వాసక్రియకు సంబంధం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మన చుట్టూ ఉన్న గాలితో పోల్చినప్పుడు విడిచే గాలి వేడిగా ఉండడాన్ని మీరు గమనించే ఉంటారు. శ్వాసక్రియ దీనికి కారణమవుతుందని మీరు అనుకుంటున్నారా? ఈ విషయాల గురించి అధ్యయనం చేయడానికి మానవులలో శ్వాసక్రియల్లో పాల్గొనే వివిధ దశలను గురించి తెలుసుకుందాం. శ్వాసక్రియలో వివిధ దశల మధ్య స్పష్టమైన విభజన రేఖలు ఉండవు. శ్వాసక్రియ అనేక జీవరసాయన భౌతిక చర్యల సంక్లిష్ట ప్రక్రియ. అయితే మనం స్థూలంగా అవగాహన చేసుకోవడం కోసం శ్వాసక్రియ విధానాన్ని వివిధ శీర్షికల క్రింద అధ్యయనం చేద్దాం. ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు, ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి, రక్తం ద్వారా వాయు రవాణా, కణజాలాల్లో వాయు మార్పిడి, కణ శ్వాసక్రియ, ఊపిరితిత్తుల్లోనికి బయటకు జరిగే వాయు సంచారం. వాయుగోనులు రక్తం మధ్య వాయు మార్పిడి జరుగుతుంది. ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి అంటే వాయుగోనులు రక్తం మధ్య వాయు మార్పిడి జరుగుతుంది. రక్తం ద్వారా వాయు రవాణా అంటే వాయుగోనులు గోడల్లోని రక్తకేశనాళికల్లోని రక్తంలోకి ఆక్సిజన్, రక్తంలోని కార్బన్ డయాక్సైడ్, ఆక్సైడ్ వాయుగోనులోకి వ్యాపనం ద్వారా మార్పిడి జరుగుతుంది.
కణజాలాల్లో వాయు మార్పిడి. ఆక్సిజన్ రక్తం నుండి కణజాలాల్లోనికి, కార్బన్ డయాక్సైడ్ కణజాలాల నుండి రక్తంలోనికి వ్యాపనం ద్వారా మార్పిడి జరుగుతుంది. కణ శ్వాసక్రియ. కణజాలాలు లేదా కణాలు ఆక్సిజన్ను వినియోగించుకొని గ్లూకోజ్